హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సిమ్రజో వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఒక్కటే రోజు చేసిన వీడియోస్ అండి. కాకపోతే నేనేంటంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని నేను పార్ట్ వైస్‌గా పెడుతున్నాననమాట. ఇంకా విషయానికొచ్చేస్తే ఇదేంటంటే ప్రాన్స్ అంటండి. అబ్బో! ఎందుకలా అనబుద్దయిందంటే తినేవాళ్ళు ఎలా తింటారో గానీ స్మెల్ మాత్రం టూ మచ్ ఉందండి. అయితే విషయానికొచ్చేద్దాం. అందుకనే నేను ఫేస్ అట్లా పెట్టాను. ప్రాన్స్ అట అంటే మా పాప ఇష్టంగా తింటది. మరి ఎక్కడ టేస్ట్ చూసిందనేది తెలీదు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇంట్లో ఈ ప్రాన్స్, ఫిష్ అవేం చేయనండి. ఎందుకంటే నా వల్ల కాదు, నాకు రాదు. అయితే నీ సోది ఆపమ్మ అసలు విషయానికి రా అని చెప్తారా? చెప్తున్నా వినండి. ప్రాన్స్ అయితే తీసుకొని అందులో ఉప్పు, నిమ్మకాయ, పసుపు అవి వేసి బాగా నిమ్మకాయ మీ దగ్గర ఎంత ఉంటే అంత నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అవి ఉడకబెట్టాలట ఈ ప్రాన్స్. ఉడకబెట్టడం అంటే అందులో వాటర్ ఏం కాదండి. జస్ట్ ఒక బౌల్లో ప్రాన్స్ వేసేసి లో ఫ్లేమ్లో మీరు బౌల్లో పెడితే కనుక అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ మొత్తం పైకి వచ్చేస్తుంది అనమాట. వాటర్ మొత్తం పోవాలి. ఈ లోపు మనం దానికి కావాల్సిన చిన్న ఇంగ్రీడియంట్ అయితే చేసుకుందాం. దానిలోకైతే మన గరం మసాలా కాకుండా వేరేది ఏంటంటే ధనియాలు, మన వెల్లుల్లి ఒక 4 రెబ్బలు, చెక్క, మన మిరియాలు, తర్వాత ఇలాచి, తర్వాత మన ఇంకోటి ఉంటుందండి బ్లాక్‌గా అండి. మళ్ళీ చెప్తున్నా ధనియాలు, ఇలాచి, చెక్క, మిరియాలు, తర్వాత వెల్లుల్లి 4 రెబ్బలనమాట. అవన్నీ యేసుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలనమాట. అదేంటంటే పొడి వాటర్ తగలదు కాబట్టి మీరు వేరే కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. బానే ఉంటది. స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్‌తో గానీ ఏం తగలవు కాబట్టి బయట పెట్టుకున్నా కానీ 1 వీక్ వరకు వస్తది. అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వీడియో కొంచెం లెంతీ అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఓకేనా? మీకు అర్థమవుతుంది. ఇది చిన్న ప్రాసెసే నాకు అనిపించిందనమాట చూసిన తర్వాత. అయితే ఆనియన్స్ అనేవి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని బౌల్ వేడైన తర్వాత చక్కగా లో ఫ్లేమ్‌లో మీరు గుర్తుంచుకోండి, ఏ వంట చేసినా దానికి మెయిన్ టేస్ట్ రావాలంటే ఫాస్ట్‌గా అవుతుందని చూసుకోవద్దు. చక్కగా చిన్న మంట మీద అనమాట లో ఫ్లేమ్‌లో చక్కగా ఆనియన్స్ అవనేది కలర్ మారాలి. వేగాలనమాట. మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ వేగాలంటారు. ఓకేనా? బ్రౌన్ కలర్ రావాలనమాట. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోకి మన టర్మరిక్ పౌడరు, తర్వాత మిర్చి అనమాట. అంటే మీరు స్పైసీ ఎక్కువ తింటారంటే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే గనక మాలాగా కొంచెం లైట్‌గా తింటారంటే గనక కొంచెం స్పైసీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ స్పైసీ ఏంటంటే గ్రీన్ చిల్లీ ఉంటాయి కదండీ! అవి 3 ఏసుకోవచ్చనమాట. కొంచెం మీకు మిర్చీలు ఘాటున్నాయి ఊరు సైడ్ అది ఇది అనుకుంటే గనక 5 అయినా ఏసుకోవచ్చు. ఈ హైదరాబాద్ సైడ్ అంత ఘాటేమి ఉండవండి. ఏదో ఉంటాయి కాబట్టి మేము ఒక 4 ఏస్తున్నాం. ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా మేము అందులో కొంచెం కలుపుతాం కాబట్టి. ఎందుకంటే మెయిన్ మా పాప అడిగింది. తనకి స్పైసీ ఉండకుండా మంచిగుండాలని చెప్పి మా అత్తయ్య తక్కువ క్వాంటిటీ అయితే ఏస్తున్నారనమాట. మెయిన్ అసలు మా పాప అడిగిందని తీసుకొచ్చారు. ఇంకందరూ ఐ హోప్ అందరికి మన వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తావమ్మా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నావు అంటున్నారా? చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టర్మరిక్ వేయాలండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అని కానీ మన టర్మరిక్ వేసాం కదా ఆ ఫ్లేవరు ఆనియన్స్కి పట్టాలండి. పట్టిన తర్వాత అంటే వెంటనే వేయొద్దు. ఓకేనా? ఫ్లేవర్ అనేది వాటికి పట్టిన తర్వాత మిర్చీస్ గ్రీన్ చిల్లీ ఉన్నాయి కదా అవి నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ 4 తీసుకుంటున్నాను. అవి కూడా ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదండి, ఆ ప్రాన్స్ని ఇట్లా వేసుకోవాలన్నమాట. మీకేం గుర్తొస్తుంది? ఆలూ ఫ్రై గుర్తొస్తుంది గదా! ఏమో అండి, నేను వెజిటేరియన్ కాబట్టి నాకు ఎందుకనో ఆలూ ఫ్రై గుర్తొచ్చింది. అంటే ఈ ప్రాసెస్‌లో అట్లా అనిపించిందనమాట. ఇంకొక విషయం, బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవాలంటే ఇట్లా కూడా ట్రై చేయొచ్చండి. చాలా ఈజీగా చాలా బావుంటది. ఇందులో ఎక్కువ మసాలాలు గానీ, ఇంగ్రీడియెంట్స్ గానీ అట్లా ఏం లేవు. ఓకేనా? ఎవరైనా ఉంటే గనక అట్లా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా గానీ. ఇంకా మన వీడియోలోకొచ్చేస్తే ప్రాన్స్ ఉన్నాయి కదా! ఆ మసాలా అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాం అనమాట. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మధ్యలో స్కిప్ చేసి వీడియో వాళ్ళు చూస్తారు కదా! వాళ్ళకి కూడా మధ్యలో కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మంచిగుంటదని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? చూసారా ప్రాన్స్ ఎయంగానే అందులో ఉన్న కొన్ని నీరు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఆయిల్ కొంచెమే ఏసాము. నేను ఇందాక చూపించాను కదా పౌడరు మన గరం మసాలా కాకుండా వెల్లుల్లి యాడ్ చేసుకొని వేస్తామని. ఆ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి. ఓకేనా?
అంటే మరీ అందులో స్పైసీ కూడా ఏముండదు కాబట్టి కొంచెం మీరు తినే క్వాంటిటీ కంటే అది ఎంతుందో చూసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు అది. తర్వాత మనం ఇది సాల్ట్ యాడ్ చేసామండి. ఏమి ఇప్పటి వరకు వేసామంటే గరం మసాలా వేసాము, పొడి వేసాం, సాల్ట్ వేసాం, ఇందా స్టార్టింగ్లో టర్మరిక్ పసుపు వేసాం. తర్వాత ఇప్పుడు ఇది హోమ్ మేడ్ కారం అండి. మీరు కనుక షాప్స్లోది వాడితే కనుక ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. హోమ్ మేడ్ కాబట్టి నేను 2 స్పూన్స్ వేసాను. హోమ్ మేడ్ అంటే ఆల్రెడీ కారం ఉంటుంది. తర్వాత అదంతా కొంచెం దగ్గరికి వచ్చేలాగా వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత అంటే కొంచెం ఎక్కువే పోయాలి. మేము దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో లెందీ అవ్వకూడదు, మీకు కూడా బోరు కొట్టకూడదు కదా అని చెప్పి నేను వీడియో ఫాస్ట్గా తీసాను అనమాట. అది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచుకొని తీసి ఒక బౌల్లో వేసుకోవటమేనండి, అంతే. చూసారా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ప్రాసెస్ ఈజీగా ఉందని చెప్తున్నాను కానీ అది కడిగేటప్పుడు బయటకు తీసేటప్పుడు స్మెల్ మాత్రం అబ్బో. కానీ ఇట్లా వండిన తర్వాత దీన్ని చూస్తే మాత్రం ఆ స్మెల్ అనేది ఏం గుర్తుకురాదు. తినే ఫుడ్డీస్ అంటే సీ ఫుడ్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కానీ గుర్తుకురాదు. ఇందాక కొంచెమే వేసాను కదా నేను గరం మసాలా పొడి, మనం ఇంట్లో హోమ్మేడ్ తయారు చేసుకుంది. ఇప్పుడు లాస్ట్లో ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో చేసుకునేవే కాబట్టి వేసుకోవచ్చండి, ఏం కాదు. ఓకేనా, అట్లనే ఎక్కువ ఏం కాదు, జస్ట్ కొంచెం లైట్గా మనం తినే క్వాంటిటీ మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ ప్రాన్స్ కూడా వేడేనండి. ఈ ప్రాన్స్ ఎవరన్నా పిల్లలకు పెడుతున్నట్లయితే కనుక మంత్కి ఒకసారే పెట్టండి, ఎందుకంటే ఇది వేడి. కానీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. ప్రాన్స్ ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకంటే ఆటోమేటిక్గా తెలుసు, చిన్నపిల్లలు ఎవరైనా తీసుకుంటే కనుక వాటర్ ఎక్కువ తాగండి. నెక్స్ట్ డే మజ్జిగ తాగండి, పెరుగు అవాయిడ్ చేసి మజ్జిగ పలచగా చేసుకొని వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏం హార్మ్ఫుల్ ఉండదు. ఓకేనా. ఇంకా మన విషయానికి వచ్చేస్తే కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అందులో మొత్తం నీరు అనేది పోయింది కదా, కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మనం ఆలు ముక్కల్ని ఎలా అయితే, నాకు ఈజీ వే ఆలు అండి అందుకని అదే గుర్తొస్తుంది. ఆలు ఎట్లయితే మనం తిప్పేవాళ్ళమో సేమ్ ప్రాన్స్ పీసెస్ని కూడా అలానే తిప్పుకొని ఈ కొత్తిమీర, ఈ గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకోండి చాలు. ఫైనల్లీ ప్రాన్స్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట. చూడండి, మా పాపకి ఇంకొక మా అత్తయ్య మా మామయ్యకి అంతే కాబట్టి చిన్న క్వాంటిటీ తీసుకొచ్చామన్నమాట వాళ్ళ కోసం. ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. షార్ట్స్ అయితే బాగా నన్ను ఆదరిస్తున్నారండి, పెట్టిన వెంటనే రీచ్ అయితే బాగానే వస్తుంది. ఓకేనా. లాంగ్ వీడియోస్ని కూడా ఆదరించండి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఏమైనా సలహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో సలహాలు ఇవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీ సిమ్రాజో వ్లాగ్స్. బాయ్ బాయ్.